ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉంది. సో అందుకని చెప్పేసి చెప్పాలంటే మీకు చిన్నది కావచ్చు, నాకైతే చాలా పెద్దది. ఆ అకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తాను నేను ఈ రోజు మాత్రం. అయితే ఈరోజు నేను ఇప్పుడు మనకి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఎలా చేసుకుంటాం, బయట కేక్ ఆర్డర్ పెట్టుకొని సో ఆ కేక్ని తెచ్చుకొని మనం సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం. బట్ ఈ కోవిడ్ టైంలో బయట తెచ్చుకోవాలన్నా ప్రాబ్లంగా ఉంది, పైగా లాక్డౌన్లో ఇంకా ఇబ్బందిగా ఉంది. సో అందుకనే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందంటారు కదా. సో అందుకని ఇంట్లోనే కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. సో నేను అది చాలా బాగా తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఆ కేక్ అనేది. ఆ కేక్ మీరు చాలా మంది ఓవెన్ ఉంటేనే చేయాలి అనుకుంటారు కదా. ఓవెన్ లేకుండానే ఓన్లీ నేను ఇంట్లో స్టవ్ మీద ఎలా చేసుకోవాలి, అది కూడా మనకి బేకరీలో దొరికే ఆ టేస్టీతో సేమ్ అదే స్పాంజీగా చాలా స్మూత్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. కుక్కరు ఎక్కడుంది అని మా హస్బెండ్ అడుగుతున్నారు. పైన ఉందని చెప్పి చూపించాను. హైట్లో ఉండే స్టూల్ వేసుకోవద్దు, చిన్న స్టూల్ వేసుకొని తీ అన్నారు. సో అందుకని చిన్న స్టూల్ వేసుకొని దాన్ని తీస్తున్నాను. నేనేంటంటే యూస్ అంటే మనకి ఎక్కువ యూజ్ అయ్యేటి, మనకు అవసరం అయ్యేటి మాత్రమే కింద పెడతాను. ఎప్పుడో ఒకసారి వాడేది మాత్రం నేను పైన పెట్టేస్తానండి. సో నేను కేక్కి వాడేదైతే మాత్రం ఈ కుక్కరే ఎక్కువ యూస్ చేస్తాను. చాలా మందంగా బాగుంటుంది, దిట్టంగా వెడల్పుగా ఉంటుంది. వాషర్ అవన్నీ అక్కడ పెట్టుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే గిన్నె తీసుకొని మనం అంటే గిన్నె కాదు, మిక్సీ జార్లో అయితే మీకు కరెక్ట్గా చూపించచ్చు, మళ్ళీ గిన్నెలో వేసి ఇలా ఎందుకు అని. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ ఇలా చిన్నగా పగలకొట్టి అందులో వైట్ ఎల్లో 2 వేసేయాలండి. అంటే తెల్ల సొన పచ్చ సొన 2 వేసేయాలి. సో నేను చేసే కేక్కి 2 ఎగ్స్ అనేది యూస్ చేస్తున్నాను. 2 ఎగ్స్ పగలకొట్టి అందులో వేసేసాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, మిక్సీ జార్లో వేసేసాను. అంటే కొంచెం పెద్ద జార్ తీసుకోండి, ఎందుకంటే మనకి బాగా మిక్సీ వేసినప్పుడు పైకి పొంగకుండా. ఇప్పుడు అందులో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏదైనా మంచి ఫ్లేవర్ ఉంటే వేసుకోండి, లేదు వెనిలా ఎసెన్స్ లేదంటే స్కిప్ చేసేయండి. మీరు ఇలాచీ పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి, అది వేసుకున్నా చాలు. సో అందులోనే నెయ్యి కూడా వేసేస్తున్నాను. జనరల్లీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే నేను నెయ్యి వేస్తాను, చాలా ఎక్కువ టేస్టీగా రుచిగా ఉంటుందని. మనం అది మొత్తం కలిపి మిక్సీకి పట్టించేసుకుందాం. సో మిక్సీకి పట్టించిన తర్వాత ఇలా ఉంటుందండి. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయింది బాగా. అంటే మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే కూడా చేసేసుకోవచ్చు, బట్ నేను మిక్సీకి వేస్తాను ఇది మాత్రం నీట్గా మిక్స్ అయిపోతుందని. సో మనం ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక కప్పు షుగర్ని మిక్సీకి పట్టించేసేసి దాన్ని మనం కోడిగుడ్డు కోడిగుడ్డు సోనా అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా నెయ్యి వేసుకొని. సో అందులోనే ఇప్పుడు ఇది షుగర్ది కూడా మనం ఒక కప్పు షుగర్ మిక్సీకి వేసిన తర్వాత మనకి 1.5 కప్ అవుతుంది. సో మొత్తం సరిపోతుందండి. మనం చేసేది కూడా 1 కప్పు పిండితోనే కేక్ అనేది తయారు చేస్తాము. అన్నీ సమపాలంగా తీసుకోవాలి. 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. సో మిక్సీకి వేసేసాను. మిక్సీకి వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని సపరేట్గా మీరు ఆ గిన్నెలో మనం మైదా పిండి, 1 కప్పు మైదా పిండి, ఇందాక షుగర్ 1 కప్ అని చెప్పాను కదా, సో 1 కప్పు మైదా పిండి తీసుకొని అందులోనే ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా మిక్స్ చేయండి. దాంతోపాటు నేను
బేకింగ్ పౌడర్ చూపిస్తాను చూడండి. సో, ఇది బేకింగ్ పౌడర్. దీన్ని మనం కేక్స్‌లోకి వాటిలోకి చాలా బావుంటది. అది బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. లేకుంటే కేక్ అనేది స్మూత్‌గా మనకి రాదు. స్పాంజీగా రాదు. సో, అందుకని నేనైతే హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఈ 3 కలిపి జల్లించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మైదా పిండిలో ఉండలు ఉండలుగా కానీ, ఏదైనా కొంచెం ఉన్నా కూడా నీట్‌గా పౌడర్‌లా వచ్చేస్తుంది. సో, ఖచ్చితంగా జల్లించుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చాయో. ఇప్పుడు అందులోనే మనం ఇందాక మిక్సీకి వేసుకున్న నెయ్యి, ఎగ్స్ అవి ఉన్నాయి కదా! సో, మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు అందులో. మిక్స్ చేసుకొని మీరెప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం అది ప్రిపేర్ చేసేటప్పుడు బ్లెండర్‌గా ఏదైనా మనం కలిపేటప్పుడు విస్తరితో కలిపేటప్పుడైనా కూడా ఒక సైడ్ నుంచే కలపండి. రివర్స్ మాత్రం అస్సలు రావద్దు. రివర్స్ అయితే అసలు రాకూడదు. సో, ఇలా వేసుకొని బాగా మనం పిండైతే బాగా కలిపేసుకుందాము. బాగా కలపండి ఫ్రెండ్స్. ఎంత సేపు కలిపితే అంత బాగొస్తుంది. విస్తరి ఉంటే అంత సేపు పట్టదు. బట్ నేను స్పూన్‌తోనే అలా కలిపేస్తాను. కేక్ అనేది ఎప్పుడో ప్రిపేర్ చేస్తాం కదా! రెగ్యులర్‌గా చేసేది కాదని చెప్పి దాని గురించి విస్తరి కొనడం మర్చిపోయాను. సో, ఇలా బాగా మిక్స్ చేయాలి. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా మిక్స్ చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. చూసారు కదా! మిక్స్ చేస్తుంటే ఎలా బాగా కలిసిపోతుందో పిండనేది. మిక్సీ జార్‌లో ఉండేది మొత్తం వేసేసానండి. నేనేం మిగిల్చలేదు. నాకు ఆ పిండికి కరెక్ట్‌గా సరిపోయింది. కేక్ అనే దానికి బాగా మనం దాంట్లో మీకు కొంచెం టైట్‌గా అనిపిస్తే ఒక చిన్న అంటే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అనేది చల్లటివి యాడ్ చేయండి. వేడిగా ఉండేది మాత్రం యాడ్ చేయొద్దు. పచ్చి పాలు కాదు, కాచిన పాలు. సో, నేనిప్పుడు ఇదైతే హాఫ్ అన్ అవర్ సేపు పట్టింది కలపడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెమటలు ఎలా వచ్చేస్తున్నాయో. అప్పటికే కాసేపు అలా అటు ఇటు ఫ్యాన్ కింద అలా తిరుగుతుంది. చూపించిన విధంగానే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చూపించాను కదా ఎలా తిప్పాలి అనేది. సో నేనైతే నా దగ్గర బ్లెండర్ విస్తరి లేదు కాబట్టి సో నేను స్పూన్తోనే మిక్స్ చేశాను. సో ఫైనలీ ఇలా మీకు కొంచెం టైట్ అనిపిస్తే ఒక చిన్న కప్పు లేకుంటే ఒక 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 4-5 టేబుల్ స్పూన్స్ కానీ మీరు పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ని హీట్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇది కొంచెం డ్రైగా అంటే మనం వాష్ చేసుకున్నాము. మీరు వాష్ చేసి ముందే పెట్టుకొని ఆరబెట్టుకుంటే అవసరం లేదు. నేనేంటంటే కొంచెం తడిగా ఉంటుందేమోనని చెప్పి స్టవ్ మీద పెట్టి డ్రై చేశాను. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని హాఫ్ కేజీ సాల్ట్ ఎలా వేద్దామంటే చూడండి ఇలా సాల్ట్ వేసేసి మనం దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక దగ్గర లావుగా ఒకపాటి మందపాటిగా అట్లా లేకుండా సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు అందులో మనం ఒక స్టాండ్ పెట్టుకుందాం. ఇలాంటి స్టాండ్ మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. సో దాన్ని సెంటర్ పాయింట్లో పెట్టేసి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ హీట్ చేసుకుందాం. 2 లేక 3 మినిట్స్ 3 మినిట్స్ అయినా హీట్ చేసుకోండి. అంటే చెమ్మ ఏదైనా ఇట్లా తడిగా ఇలా ఉంటుంది కదా, సో అదంతా పీల్ చేసుకుంటుంది. నేనైతే ఏంటంటే మాకు పైన ఉండింది కాబట్టి దించి పెట్టాను. సో అందుకని కడగడం వల్ల కొంచెం చల్లగా ఉంది, హీట్ చేస్తున్నాను. నేను 3 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే లో ఫ్లేమ్ కాదు అటు హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి, అది ఆ పిండి మొత్తం కూడా కేక్కి తయారు చేసుకుంది మొత్తం కూడా ఇప్పుడు కుక్కర్లో ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. ఒక మందపాటి గిన్నె తీసుకోండి. ఎప్పుడు కూడా మీ దగ్గర గిన్నె లేకపోతే అల్యూమినియంది మందపాటిదిగా ఉన్న తీసుకోండి. స్టీల్ది మాత్రం తీసుకోకండి, కేక్కి తొందరగా మాడిపోతుంది. నేనైతే ఇక్కడ ఇత్తలి దీంట్లో చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా మందంగా ఉంటుంది, కేక్ కూడా చాలా స్మూత్గా చాలా స్పాంజీగా వస్తుంది. సో ఇప్పుడు అందులో ఒక స్పూను నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను, గీ వేసి.
మనకి కేక్ అనేది అతుక్కోకుండా ఉండడం కోసంగా సో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను నేను అది. మనకి ఎంత మందంగా ఉంటే గిన్నె అంత బాగొస్తుంది కేక్ కూడా, మాడకుండా ఉంటుంది మెయిన్. లేకుంటే మాడిపోతుంది కేక్ అనేది. సో ఇప్పుడు అందులోనే మనం గీ వేసిన దాంట్లోనే మైదా పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి వేస్ట్ వస్తుంది. నేను చూపిస్తాను చూడండి వేస్ట్ అనేది ఎలా వస్తుందో. అలా తడుతూ మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. గీ మొత్తం అప్లై చేస్తుంటాం కదా, చూసారు కదా నేను మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నాకు వేస్ట్ అనేది వచ్చింది. గమనించారా, చూసారా? సో ఆ వేస్ట్ అనేది తీసేసేయండి, అందులో ఉంచొద్దు. మనం ఆ వేస్ట్ తీసేసిన తర్వాత సో ఆ బౌల్లోకి మనం ఇప్పుడు కేక్కి ప్రిపేర్ చేసుకున్నాము అది మొత్తం అందులో ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. సో నేను కేక్కి తయారు చేసింది మొత్తం అందులో వేస్తున్నాను. మనకి స్పాంజీగా అసలు ఎంతో స్మూత్గా భలే వస్తుంది ఫ్రెండ్స్. ఓవెన్లో పెడితే బాగుస్తుందేమో అనుకుంటారు, కానీ కుక్కర్లో ఇంత చాలా టేస్టీగా ఎంతో రుచిగా అంత అందంగా ఉంటుంది కేక్ కూడా మాడకుండా. సో మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల మనం పిండి అనేది సరిగా కూర్చుందా లేదా అనే దానికి మొత్తం ఇలా గిన్నె మొత్తం అలా తిప్పుతూ కొడుతూ అలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే పిండి అంతా కూడా కిందకి సద్రంగా కూర్చుంటుంది. సో అలా అన్న తర్వాత మనకి పిండి అనేది ఈవెన్గా తయారైపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్లో అనేది నేను ఆమెను పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారా? కుక్కర్లో నేను ఆ గిన్నె అనేది డైరెక్ట్ దించాను అంతేను. సో అది దించిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియము లో ఫ్లేమ్లోనే ఉంచండి, మీడియం ఫ్లేమ్ అట్లా ఏం పెట్టద్దు. సో కుక్కర్ మూత పెట్టేసి మనకి దగ్గర 35 మినిట్స్ దాకా పడుతుంది. సో మూత పెట్టేసేయండి. ఒకసారి విజిల్ చెక్ చేసుకోండి, విజిల్ వస్తుందా లేదా అనేది కూడా. సో ఫైనలీ కేక్ ఎలా వచ్చిందో చూద్దామా. ఓకే, కేక్ ఫైనల్లీ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది అసలు, చూసారు కదా కలర్ కూడా ఎంత లుక్గా చాలా బాగుంది. సో మనం కేక్ ఎప్పుడు కూడా మనకి బాగా కేక్ కుక్ అయింది అనేది, మనకి కేక్ తయారైపోయింది అనేది ఎలా తెలుసుకోవాలంటే, సో అలా టూత్ పిన్ కానీ మనం ఇప్పుడు చూపించాను కదా, సో వడలది అంటారు అది, నేను దాంతో గుచ్చి చూశాను. సో బాగా కేక్ అనేది తయారైపోయిందని చెప్పి నేను తీసేసాను. వెంటనే మనం దాంట్లో నుంచి కుక్కర్లో నుంచి వెంటనే తీసేసి పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్, లేకుండా ఉంటే మనకి కేక్ అనేది మాడిపోయిన వాసనగా అలా అయిపోతుంది. వెంటనే తీసేయండి, కేక్ ఎప్పుడైతే మనకి తయారైపోతుందో పక్కకు తీసేయండి. చల్లారిన తర్వాత సో ఆ గిన్నెని మనం బోర్ల వేసి ఇలా చేత్తో అలా మనం అలా కొట్టి చుట్టూ కొట్టి తీసేస్తే కేక్ అనేది మనకి నీట్గా అతుక్కోకుండా నీట్గా పడిపోతుంది. సో చాలా బాగొచ్చింది కేక్ అయితే. దీనికి క్రీమ్స్ ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, మనం ఎలా తయారు చేసుకోవాలి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా వచ్చింది కేక్ అయితే. ఫైనల్లీ అయితే కేక్ తయారు చేసేసాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఈ క్రీమ్ నేను చేసేటప్పుడు మొబైల్ బై మిస్టేక్ అది తగలడంతో హ్యాండ్ మొత్తం అదంతా వీడియో మొత్తం స్కిప్ అయిపోయింది, పోయింది. సో ఫైనల్లీ ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, అందుకని చెప్పి నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. బయట కోవిడ్ వల్ల ఏది తెచ్చుకోవడం సేఫ్ కాదని. సో అది క్రీమ్ కూడా బయట పైన వేయడం నేమ్ కూడా నాకు వీడియో పోయిందే అన్న ఇదిలో హ్యాండ్ సరిగ్గా కూడా తిరగలేదు. సో అలా వేసేసాను నేను. సో తయారు చేసి మేము కట్ చేసి చూపిద్దామంటే దానికి బర్త్డే కేక్ కదా ఫ్రెండ్స్, సో కట్ చేసి మీకు చూపిస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే తనకి ఫీల్ అవుతారు కదా, చెడు తను కట్ చేసేసింది నా బర్త్డే అయితే అనుకుంటారు కదా, అందుకని. సో కేక్ అనేది మాత్రం ఫైనల్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో. నేను చాలా సార్లు తయారు చేస్తానండి, మామూలుగా ఇంట్లో తయారు చేస్తాను. బట్ ఏంటంటే బర్త్డేకి చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము.
అది బయట మనకి అవైలబుల్‌గా లేదన్న ఉద్దేశంతో ఎప్పుడుదో ఓల్డ్ స్టాక్ ఇయన్నీ ఉంటాయన్న కొంచెం ఆ డౌట్‌తో సో, ఇలా చేశాను నేను. చాలా బాగొచ్చింది. సో, ఇంట్లో డెకరేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే అలా సెట్ చేశాను. అది డైనింగ్ టేబుల్ మీద కూడా అలా సెట్ చేశాను. సో, టెడ్డీ బేర్స్ అలా పెట్టేసి, బెలూన్స్ అలా పెట్టేశాను. ఆ డెకరేషన్ అదంతా కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్‌లో నేను తీసుకున్నాను. నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ అది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అవైతే. ఆ బెలూన్స్ కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇది కూడా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ స్టార్స్, ఆ లైటింగ్స్ మొత్తం మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే, ఆ వాల్ మీద మనకి సీలింగ్ మీద గానీ, సైడ్ వాల్ మీద గానీ చాలా బాగా పడుతుంది అసలు లైటింగ్ అనేది. ఇంకా దాన్ని టీవీ అవన్నీ ఆఫ్ చేసి కనిపెడితే ఇంకా లైటింగ్ అనేది సూపర్‌గా వస్తుంది. బట్ ఇంట్లో వాళ్ళేంటంటే సీరియల్ టైమ్ కదా! సీరియల్. ఆ సీరియల్ తీస్తే అస్సలు ఒప్పుకోరు. ఇంగ అందుకని నేను ఇంకా అలాగే పెట్టాను. అది ఉన్నా కూడా చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. సో, చూసారు గదా ఫ్రెండ్స్! అది చిన్నగా రొటేట్ అవుతుంది చూడండి. అదే ఇందాక మీకు చూపిచ్చింది గ్లోబ్‌లాగా ఉంటుంది. చాలా బావుంటుందసలు. ఇంక అందరూ 7 అయిపోతుంది కానీయమ్మా ఇంక 7 అవుతుంది. ఆడ ఇంకా 6:45 ఏమో అవుతుంది. దానికే 7 అయిపోతుంది కానీ అంటున్నారు. వాళ్ళింక పెద్దవాళ్ళు గదా! ఎర్లీగా తినేసి పడుకుంటారు గదా! సో, అందుకని నేను గూడా అలాగే వెలిగిస్తున్నాను. నాకేంటంటే మొహమంతా కూడా ఆ కేక్ అవన్నీ తయారు చేసుకొని అప్పటికే నాకక్కడికే టైం అయిపోయింది. మధ్యాహ్నం అంతా వంటలు చేయడం వీటి వల్ల. సో, మా వారైతే భలే తిట్టారు నన్ను. "నీ మొహం చూడు ఎట్లా ఉందో నల్లగా ఉన్నావు. ఏంటి కొంచెం ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా!" అని అన్నారు. ఇంగా వాళ్ళేమో టైం అవుతుందంటున్నారు. ఇంక నేను ఫ్రెష్ అయ్యి కూర్చుంటే ఎక్కడలే అని చెప్పి నేను వెలిగిస్తున్నాను. అయితే నన్నైతే భలే అరిచారు. సో, అందుకనే నేనక్కడైతే అస్సలు స్మైల్ అనేదే ఉండదు. చాలా డల్‌గా అలా ఉన్నాను. బాగా తిట్టేశారు నన్ను. "ఆ కేక్ లేకపోయినా బావున్ను. నువ్వు ఎందుకలా చేసేసావసలు? చూడు స్వెట్ అంతా ఫేస్ అంతా పెట్టుకొని ఎలా ఉన్నావో" అననని బాగా అరిచారు నన్ను. అంటే నలుగురి ముందు అరిస్తే కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాం గదా! సో, అక్కడ నేను కొంచెం హర్ట్ అయ్యాను. పర్లేదు హర్టయినా. ఎందుకంటే, మా హస్బెండే కదా అన్నారన్న ఒక ఫీల్‌తో మళ్ళీ కాసేపటికి కూల్ అయిపోతాను నేను. నేను పిలుస్తున్నాను. ఇంక ఇట్లా వచ్చి మీరు ఇంకా క్యాండిల్స్ అవన్నీ చూడండి అననని. సో, ఫైనల్లీ ఇప్పుడు అయితే ఆఫ్ చేశారు. ఆఫ్ చేశారు అంటే మళ్ళా అంటే స వాల్యూమ్ తగ్గిచ్చారు సీరియల్‌కి. సో, నేనైతే క్యాండిల్స్ అవన్నీ ఎలిగిచ్చేసి సైడ్‌కొచ్చాను. కేక్ చూడండి ఫ్రెండ్స్. నేనేంటంటే మళ్ళీ మా హస్బెండ్‌కి కేక్ కట్ చేస్తారు కదా! సో, అప్పుడు నేను ముందుగా కట్ చేసి ఇలా పెడితే బాగోదని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ క్రీమ్ మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. సో, అది రెడీమేడ్‌దే. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా వచ్చింది. దీన్ని ఏం చేయాలంటే అడుగున మాత్రం నేను కట్ చేసేసాను. అయితే లాస్ట్ ఇయర్ బర్త్‌డే జరిగినప్పుడు ఆ కేక్‌ది ఆ నైఫ్ ఎత్తిపెట్టానని ఎక్కిరిచ్చారు. బట్ అవి ఇప్పుడు బాగా పనికొచ్చాయి నాకైతే. చూసారు కదా ఫ్రెండ్స్ కేక్ అనేది ఎలా తయారు చేశానో. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల నేను వీడియో అనేది ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా స్కిప్ అయిపోయింది. సో తెలియకుండానే స్కిప్ అయిపోయింది అసలు. అంటే కేక్ అవన్నీ చూపించాను కదా మీకు. సో లాస్ట్లో ఏంటంటే క్రీమ్ అనేది నేను దాని మీద రొటేట్ చేస్తూ చేశాను. సో అప్పుడు ఏమైందంటే మొబైల్ అనేది కింద పడిపోయింది. సో స్కిప్ అయిపోయింది. సో అది చేయలేకపోయాను. అందుకే దాని మీద నేమ్స్ రాసేది కూడా మొత్తం ఒకే లాంగ్‌గా లెంతీగా తీశాను వీడియో. మొత్తం స్కిప్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్. సో కేక్ అయితే చాలా బాగొచ్చింది. చాలా చాలా బాగొచ్చింది. మీకు ఎంత టేస్టీగా వచ్చిందంటే నేను వీడియోలో కూడా చూపించాను కదా! సేమ్ అదే కొలతలతో అలాగే ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇంకెప్పుడు బేకరీకెళ్ళే అవసరమే ఉండదు. సో అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.
లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.